ఐసీఎంఆర్ చాలా క్లియర్ కట్గా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 27వ తేదీన లేటెస్ట్గా ఐసీఎంఆర్ వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్. ఇది ఎవరైనా ఐసీఎంఆర్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీనిలో వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారు, సెవరల్ స్టేట్స్ హ్యావ్ ప్రొక్యూర్డ్ ర్యాపిడ్ యాంటీబాడీ కిట్స్ టెస్ట్ కిట్స్ బట్ వీ హ్యావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ దే ఆర్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ సర్వేలెన్స్ పర్పస్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ RT-PCR test detects the virus early and is the best strategy to identify and isolate the individual. RT-PCR test is the swab test which is best used for diagnosis of COVID-19 అని చెప్పి చాలా క్లియర్గా 27వ తారీఖున అంటే నిన్నగాక మొన్న ఐసీఎంఆర్ విడుదల చేసినటువంటి తాజా గైడ్ లైన్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ RT-PCR టెస్ట్ అంటే స్వాబ్ టెస్ట్ గొంతు నుంచి ముక్కు నుంచి తెమడ ద్వారా చేసేటటువంటి ఈ పరీక్షని ఎక్కువగా చేయకుండా ఈ బ్లడ్ టెస్టుల మీద ఆధారపడుతుంది, యాంటీబాడీ టెస్ట్. ఇందాక డాక్టర్ రవికాంత్ గారు అనేక విషయాలు మన ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రంలో 3 రకాలైనటువంటి టెస్టులు ఉన్నాయండి. ఒకటి RT-PCR టెస్టు, రెండవది యాంటీబాడీ టెస్టు, మూడవది ట్రూనాట్ టెస్టు. ఈ 3 రకాల టెస్టులు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 3 రకాల టెస్టులు చేస్తుంది. దీనిలో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఫలితాలని కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి టెస్ట్ RT-PCR టెస్ట్. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం. ఐసీఎంఆర్ కూడా అదే టెస్ట్ ని అన్ని రాష్ట్రాల్లో కూడా చేయమని నిర్దేశిస్తోంది. ఇక రెండోది యాంటీబాడీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా చేసేది. ఇది కేవలం మనిషిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని గుర్తించేటటువంటి టెస్టు. అంటే ఒక కరోనా వైరస్ కానివ్వండి, ఏ వైరస్ కానీ ఏ బ్యాక్టీరియా కానీ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ముందుగా దాన్ని అటాక్ చేస్తుంది, అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వేటి ద్వారా చేస్తుంది? అది మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి యాంటీబాడీస్ ద్వారా మన శరీరంలో ప్రవేశించినటువంటి వైరస్ పైన బ్యాక్టీరియా పైన దాడి చేస్తుంది. కాబట్టి ఏ మనిషిలో అయితే ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయి ఉంటాయో వాళ్ళ శరీరంలో ఏదో ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంకేదన్నా డిసీజ్ ఉందని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది యాంటీబాడీ టెస్ట్. అంటే మన శరీరంలో ఉత్పత్తి అయినటువంటి రోగ నిరోధక శక్తి ద్వారా యాంటీబాడీస్ ద్వారా వీళ్ళ శరీరంలో ఏదో ఒక వైరస్ ఉంది అని చెప్పడానికి పనికొస్తాయి. కాబట్టి అవి యాక్యురేట్గా ఉండవు. ఎందుకంటే ప్రతి మనిషికి రకరకాలుగా ఉత్పత్తి అవుతాయండి రాజేశ్వరి గారు. యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తి అనేది ఇవాళ నాకు 2 రోజుల్లోనే ఉత్పత్తి అవ్వచ్చు, మీకు వారం రోజులు పట్టచ్చు, లేదంటే డాక్టర్ గారికి 4 రోజులు పట్టచ్చు, ఇంకొక మనిషికి 3 రోజులు పట్టచ్చు. కాబట్టి మనిషికి చాలా తేడా ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవటానికి. కాబట్టి ఇవాళ నా శరీరంలో తగినంతగా రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వలేదు కాబట్టి నాకు వైరస్ లేదు అనుకోవటానికి లేదండి. నా శరీరంలో వైరస్ ఉన్నా కూడా దానికి తగినంత యాంటీబాడీ టెస్టులు ఉత్పత్తి అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంత సమయం పట్టచ్చు నాకు. కాబట్టి ఇవాళ నాకేదో బ్లడ్ టెస్ట్ చేసేసి నా బాడీలో యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తి తక్కువగానే అంటే నార్మల్ లెవెల్లోనే ఉంది, యాంటీబాడీస్ ఎక్కువగా లేవు కాబట్టి నాకు వైరస్ లేదని చెప్పి నాకు నెగిటివ్ రిజల్ట్ అని ముద్రించడానికి అవకాశం లేదు. అది చాలా ప్రమాదము. వైరస్ నా శరీరంలో ఉన్నప్పటికీ యాంటీబాడీస్ అంత తొందరగా ప్రతి ఒక్కరికి ఉత్పత్తి అవ్వవు. కాబట్టే ఈ యాంటీబాడీ టెస్ట్ ఫెయిల్ అవుతూ ఉంది. దీనిని ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా అందుకనే అనేక దేశాలు ఈ యాంటీబాడీ టెస్ట్ ని డయాగ్నోసిస్ ఆఫ్ కరోనాకు ఉపయోగించట్లేదు. ఇక మూడోది మనకు అందుబాటులో ఉన్నది ట్రూనాట్ టెస్ట్ అండి. ఈ ట్రూనాట్ టెస్ట్ కూడా ఏంటంటే గొంతు నుంచి ముక్కు నుంచి తీసినటువంటి తెమడ ద్వారానే చేసేటటువంటి టెస్ట్. ఇది సాధారణంగా ట్యూబర్క్యులోసిస్ డయాగ్నోసిస్ కి వాడతారు ఈ ట్రూనాట్ టెస్టులు. 2017-18 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో మొదటిసారిగా ఈ ట్రూనాట్ మెషిన్లని ఆంధ్ర రాష్ట్రంలో 250 ట్రూనాట్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయటమే కాకుండా వాటన్నిటినీ కూడా సీఎం డాష్ బోర్డుకి అనుసంధానం చేసి ఎక్కడికక్కడ ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి, ఎంతమందిలో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఆన్లైన్లో తెలుసుకునే ప్రక్రియని 2017-18లోనే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ టెస్టులు కొంత ఉపయోగపడతా ఉన్నాయి మనకి. ఏ రకంగా అంటే ఐసీఎంఆర్ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ ట్రూనాట్ మెషిన్లు ఏవైతే ఉన్నాయో అంటే టీబీ పరీక్ష కోసం ఉపయోగించినటువంటి ఈ ట్రూనాట్ మెషిన్లో కనుక కరోనాకు టెస్ట్ కనుక మనం చేసినట్లయితే ఒకవేళ ట్రూనాట్ మెషిన్లో కనుక నెగిటివ్ వస్తే దానిని 100% నెగిటివ్ గానే తీసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ అని వస్తే మళ్ళీ దాన్ని RT-PCR టెస్ట్ ద్వారా రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే యాంటీబాడీ టెస్ట్ లో మనం పాజిటివ్ వస్తే RT-PCR టెస్ట్ ద్వారా రీకన్ఫర్మ్ చేసుకుంటామో ట్రూనాట్ మెషిన్ లో కూడా పాజిటివ్ వస్తే RT-PCR ద్వారా రీకన్ఫర్మ్ చేసుకోవాలి.
కానీ నెగిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ ద్వారా రీకన్ఫర్మ్ చేసుకోకుండానే దానిని ప్రామాణికంగా తీసుకోవచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. ఇటువంటి సౌకర్యం యాంటీబాడీ టెస్ట్కి లేదండి. యాంటీబాడీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినా ఆ వ్యక్తికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ట్రూనాట్ మెషిన్ లో కనుక నెగిటివ్ వస్తే దానిని 100% నెగిటివ్ గా మనం తీసుకోవచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. కాబట్టి స్పష్టంగా దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతోంది, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ 3 టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టు, ట్రూనాట్ టెస్టు, యాంటీబాడీ టెస్టులలో అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% రిజల్ట్ ఇచ్చేది ఆర్టీపీసీఆర్ టెస్ట్. రెండవది ట్రూనాట్ టెస్ట్ మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ కి మనం ఉపయోగించుకోవచ్చు. పాజిటివ్ వస్తే మళ్ళీ ఆర్టీపీసీఆర్ లో రీకన్ఫర్మ్ చేసుకోవాలి. మూడోది యాంటీబాడీ టెస్ట్ మాత్రం నెగిటివ్ రిజల్ట్ కి పాజిటివ్ రిజల్ట్ కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మళ్ళీ ఆర్టీపీసీఆర్ లో రీకన్ఫర్మ్ చేసుకుంటే గానీ మనం యాంటీబాడీ టెస్టులని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మిగతా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా వాళ్ళ టెస్టింగ్ ఫిగర్స్ ప్రతిరోజు మేము రోజుకి ఇన్ని టెస్టులు చేస్తున్నామని ఏవైతే ఫిగర్స్ చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఫిగర్సే చెప్తా ఉన్నారు. మనలాగా యాంటీబాడీ టెస్టులను తీసుకొచ్చి మేము టెస్టింగ్ ఫిగర్స్ లో కలిపేసి మేము దేశంలోనే నెంబర్ 1 అని ఏ రాష్ట్రం కూడా చెప్పట్లేదు రాజేశ్వరి గారు. ఇవాళ ఉదాహరణకి మహారాష్ట్రలో నిన్న సాయంత్రం వరకు 1,20,620 టెస్టులు చేశారండి. 1,20,000 టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు, ఇవి యాంటీబాడీ టెస్టులు కాదు. అదేవిధంగా తమిళనాడులో 101,874 టెస్టులు చేశారు ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాజస్థాన్ లో 92,506 టెస్టులు చేశారు. యూపీలో 67,145, అదేవిధంగా గుజరాత్ లో 56,000. ఇవన్నీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు. ఏ రాష్ట్రం కూడా యాంటీబాడీ టెస్టులు తీసుకొచ్చి టెస్టింగ్ రిజల్ట్స్ లో కలిపేసి మేము దేశంలో నెంబర్ 1 ఎవరు చెప్పట్లేదు. కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఆ విధంగా ప్రజల్ని, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తా ఉంది. వాళ్ళు వీళ్ళేదో చెప్తా ఉన్నారు మేము 80,000 టెస్టులు చేసేసాము ఇవాళ దేశంలో మేమే నెంబర్ 1 అని ఏదైతే చెప్తున్నారో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్ని చేశారో ఆ ఫిగర్స్ బయట పెట్టాలి. మీరు యాంటీబాడీ టెస్టులు తీసుకెళ్లి కలిపేసి ఇవాళ మేము 80,000 చేసాం 90,000 చేసాం అంటే అది కరెక్ట్ కాదు. మీరు స్పష్టంగా ప్రామాణికంగా భావించేటటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్ని చేశారో వాటిని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మనం దేశంలో నెంబర్ 1 అవునో కాదో అప్పుడు అర్థమవుతుంది. మిగతా రాష్ట్రాల్లాగా మీరు ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్స్ నే మీరు బయట పెట్టాలి కానీ యాంటీబాడీ టెస్టులు కలపకూడదు. ఇక మూడో పక్కన చూస్తే రాజేశ్వరి గారు ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేటటువంటి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో జవహర్ రెడ్డి గారు వెల్లడించిన అంశాలు కానీ మనం తీసుకుంటే 9 ల్యాబ్లు ఉంటే 24 గంటలు పనిచేస్తే కేవలం ఒక 1300 వరకే టెస్టులు చేయొచ్చు అంటున్నారు. మరి 80,000 పరీక్షలు ఎలా చేశారు? అన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులు అని చెప్తున్నప్పటికీ కూడా ర్యాపిడ్ టెస్ట్లే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో దీని ద్వారా ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ప్రభుత్వం రాజేశ్వరి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను దానికే సమాధానం చెప్తున్నా. చెప్పండి. యు ఆస్క్డ్ ఏ గుడ్ క్వశ్చన్. ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేటటువంటి ల్యాబొరేటరీలు ఇవాళ రాష్ట్రంలో కేవలం 9 మాత్రమే ఉన్నాయండి. అది కూడా 8 జిల్లాల్లో 9 ల్యాబొరేటరీలు మాత్రమే ఉన్నాయి. 5 జిల్లాల్లో అసలు ఒక్క ల్యాబొరేటరీ కూడా లేదు. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు కానివ్వండి ఇటువంటి జిల్లాల్లో ఒక్క ల్యాబొరేటరీ కూడా ఈ రోజుకి లేదు. కేవలం 9 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఇంకో మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే కర్ణాటకలో 23 ల్యాబొరేటరీలు ఉన్నాయండి. 15 గవర్నమెంట్ ల్యాబొరేటరీలు, 8 ప్రైవేట్ ల్యాబొరేటరీలు. మహారాష్ట్రలో 51 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 29 గవర్నమెంట్, 22 ప్రైవేటు. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 20 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 9 గవర్నమెంట్ సెక్టార్లో, 11 ప్రైవేట్ సెక్టార్లో. తమిళనాడులో 45 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 34 గవర్నమెంట్ సెక్టారు, 11 ప్రైవేట్ సెక్టారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం దేశంలోనే అతి తక్కువగా కేవలం 9 ల్యాబొరేటరీలు, అది కూడా ప్రభుత్వ ల్యాబొరేటరీలే. ఒక్క ప్రైవేట్ ల్యాబొరేటరీ కూడా ఈ రోజుకి కూడా అందుబాటులో లేదు. దీనివల్ల జవహర్ రెడ్డి గారు ఆయనే చెప్పారు మేము రోజుకి 1200, 1300 మించి చేయలేమని చెప్పి. కాబట్టి ఇవాళ మీరు ఆర్టీపీసీఆర్ టెస్టులు అతి తక్కువగా చేస్తూ ల్యాబొరేటరీలు కూడా అతి తక్కువగా కేవలం 9 ల్యాబొరేటరీలు మాత్రమే పెట్టి 5 జిల్లాల్లో ఈ రోజుకి కూడా ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకుండా మీరు చేసి ఇవాళ దేశంలో నెంబర్ 1 అని ఏ రకంగా చేస్తారు? ఇవాళ ఈ రకంగా మీరు సరైనటువంటి దృష్టి పెట్టకపోవటం వల్ల ల్యాబొరేటరీల సంఖ్య ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్లయితే రాజేశ్వరి గారు 338 ల్యాబొరేటరీలు ఉన్నాయండి. 241 గవర్నమెంట్ ల్యాబొరేటరీలు, 97 ప్రైవేట్ ల్యాబొరేటరీలు, మొత్తం కలిపి 338 ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు దేశవ్యాప్తంగా మనం 7,70,000 టెస్టులు మనం చేయటం జరిగింది. 592 టెస్ట్ పర్ మిలియన్
రేషియోతో మనం ముందుకు వెళుతున్నాం. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు, ఇందాక నేను చెప్పినట్టు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఈ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ని పెంచాలి. ఎందుకంటే శాంపుల్స్ కూడా బ్యాక్లాగ్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. రాజేశ్వరి గారు, 2 రోజుల క్రితం మనం చూసాం, మన ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే మనం చూసాం, దాదాపు 4000 టెస్టింగ్ శాంపిల్స్ ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి ల్యాబొరేటరీలో వాటి రిజల్ట్స్ ఇంకా కూడా రాకుండా పెండింగ్ లో పెట్టేశారు. ఎందుకంటే ఆ ల్యాబొరేటరీ అంత పెద్ద ఎత్తున శాంపిల్స్ టెస్ట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేకపోవడం వల్ల వేలాదిగా టెస్టింగ్ శాంపిల్స్ అలా బ్యాక్లాగ్ లో పెండింగ్ పడిపోతున్నాయి. ఒక వారం రోజుల క్రితం అయితే దాదాపు 12,000 టెస్టింగ్ శాంపిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉంటే 2 రోజుల క్రితం ఒక్క తిరుపతి ల్యాబొరేటరీలోనే 4000 శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. అంటే రేపు గనక వాటి రిజల్ట్స్ అన్ని వస్తే ఇంకా ఎన్ని వేల కేసులు పెరుగుతాయో మనం రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రాజేశ్వరి గారు, టెస్ట్ శాంపుల్ తీసిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చే వరకు కూడా స్పీడ్ గా రావాలి రిజల్ట్. ఈ రోజు నా దగ్గర నుంచి శాంపుల్ తీసి వారం రోజులు నా రిజల్ట్ బయట పెట్టకుండా వదిలేస్తే నన్ను, నా ద్వారా ఇంకా ఎంతమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందో మీరు అర్థం చేసుకోండి. నా ద్వారా ఇంకా 10 మందికి టెస్టింగ్ రిజల్ట్ లేట్ అయ్యే కొద్దీ నా ద్వారా ఇంకో 10 మందికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా నా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక మరణాలు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో సంభవిస్తున్నాయి. దాదాపు 31 మంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ దేనికి అంటే ఇటువంటి లోపాలు ఉండటం వల్ల, టెస్టింగ్ ల్యాబొరేటరీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, టెస్టింగ్ శాంపుల్స్ పెద్ద ఎత్తున పెండింగ్ లో బ్యాక్లాగ్ లో పడిపోవటం వల్ల కూడా టెస్టింగ్ రిజల్ట్స్ లేట్ అయ్యి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే రాజేశ్వరి గారు, ఇవాళ ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఇవాళ దేనికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే, ఇవాళ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ప్లాస్మా థెరపీ అనేది ఒకటి ప్రారంభించారండి. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ట్రయల్స్ చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని కోలుకున్న వ్యక్తి బ్లడ్, రక్తంలోంచి ప్లాస్మా రూపంలో బయటకు తీసి, ఎవరైతే ఈ వైరస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, క్రిటికల్ కండిషన్ లో ఉన్నారో వాళ్ళ శరీరంలో గనక ఈ ప్లాస్మాని గనక మనం ఎక్కించినట్లయితే, అంటే వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తిలో ఉన్నటువంటి ప్లాస్మాని తీసి ఇవాళ వైరస్ వల్ల ఇబ్బంది, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్న పేషెంట్ లో గనక ఎక్కించినట్లయితే అది మంచి ఫలితాలను ఇవ్వటం ప్రారంభించింది. ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో ఉంది. ఐసీఎంఆర్ వాళ్ళు కూడా ఈ ప్లాస్మా థెరపీని పరీక్షిస్తున్నారు. కాబట్టి ఈ ప్లాస్మా థెరపీ కోసం యాంటీబాడీ టెస్ట్ ఉపయోగపడుతుంది. దేనికి? ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ శాతం ఏ వ్యక్తిలో ఉందో తెలుసుకోవడానికి యాంటీబాడీ టెస్ట్ ఉపయోగపడుతుంది. అలా తెలుసుకున్నటువంటి వ్యక్తుల నుంచి మనం ప్లాస్మా సేకరించి ఆ ప్లాస్మాని క్రిటికల్ కండిషన్ లో ఉన్నటువంటి పేషెంట్ లో ఎక్కించడానికి ఈ యాంటీబాడీ టెస్ట్లని ఉపయోగపడితే, కాబట్టి ప్లాస్మా థెరపీ కోసం అవసరమైనటువంటి యాంటీబాడీస్ సేకరించడానికి ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ను ఉపయోగిస్తే బాగుంటుంది. కానీ కరోనా వైరస్ డయాగ్నోసిస్ కోసం, డిటెక్షన్ కోసం ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేది అంత పనికిరాదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్మా థెరపీ అనేది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో నడుస్తుందండి. మహారాష్ట్రలో, ఢిల్లీలో, కేరళలో ప్రయోగాత్మకంగా ఈ ప్లాస్మా థెరపీని పరీక్షిస్తున్నారు. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ప్రత్యేకంగా ఒక వీడియో మెసేజ్ ను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఢిల్లీలో అనేక పేషెంట్స్ కి మేము ఈ ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేస్తుంటే మెరుగైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇది గనక 100% టెస్టింగ్ లో ఈ ప్లాస్మా థెరపీ గనక పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా పరీక్షలో గనక మంచి రిజల్ట్స్ ఇస్తే దీనిని ఐసీఎంఆర్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత డాక్టర్లు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్మా థెరపీ కోసం చేసేటటువంటి ఈ ప్రయోగాత్మక పరీక్షల కోసం ఈ యాంటీబాడీ టెస్టులు అనేవి ఉపయోగపడితే మనం ప్లాస్మా సేకరించడానికి. కాబట్టి ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది పేషెంట్స్ మీద ఈ ప్లాస్మా థెరపీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఐసీఎంఆర్ వారి గైడ్ లైన్స్ ప్రకారం ప్రయోగాత్మకంగా మన రాష్ట్రంలో కూడా ఈ ప్లాస్మా థెరపీని పరీక్షించి చూస్తే మంచి ఫలితాలు కనుక వస్తే అనేక మంది ప్రాణాలని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఈ యాంటీబాడీ టెస్ట్లని ఈ ప్లాస్మా థెరపీ కోసం అవసరమైనటువంటి యాంటీబాడీ సేకరించడానికి వాడుతూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి రాజేశ్వరి గారు, ఇవాళ మీరు గనక చాలా మంది నాకు తెలిసి ఈ బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రాగానే నాకు వైరస్ లేదని చెప్పి చాలా ఫ్రీగా తిరిగేస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్లడ్ టెస్ట్ లో ఒకవేళ మీకు నెగిటివ్ వచ్చినా మీరు మళ్ళీ ఒక 15 రోజుల కాలంలో
ఒక 3-4 సార్లు యాంటీబాడీ టెస్ట్ చేయించుకుని ఆ 3-4 సార్లు నెగిటివ్ వస్తేనే మీరు నెగిటివ్గా భావించండి. అంతేగాని ఒకసారి నెగిటివ్ వస్తే నెగిటివ్ అని భావించి నాకు వైరస్ లేదని అనుకోవద్దు. మీరు మీ తెమడ ద్వారా చేసేటటువంటి RT-PCR టెస్ట్ మాత్రమే మీకు సరైనటువంటి ఫలితం ఇస్తుంది. అది మాత్రమే గోల్డ్ స్టాండర్డ్ టెస్టు. దానినే మీరు నమ్మాలి. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక్క యాంటీబాడీ టెస్ట్ ఒక రిజల్ట్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన వైరస్ లేదని చెప్పి మీరు భావించొద్దు. ఇందాక డాక్టర్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏసిమ్టమాటిక్, ఇవాళ 2 రకాలైనటువంటి వైరస్ క్యారియర్స్ ఉన్నారు రాజేశ్వర్ గారు. ఒకళ్ళు సిమ్టమాటిక్ అయితే రెండోది ఏసిమ్టమాటిక్. ఈ ఏసిమ్టమాటిక్ వాళ్ళకి ఏంటంటే రోగ లక్షణాలు ఏమీ కనపడవు వాళ్ళకి. కాబట్టి అటువంటి వారిలో ఈ వైరస్ డిటెక్ట్ చేయాలన్నా కూడా RT-PCR టెస్ట్ను ఉపయోగించాలి. రెండోది ట్రూనాట్ టెస్టులు చేయించుకోండి. ప్రజలందరూ కూడా ఈ ట్రూనాట్ అంటే టీబీ పరీక్ష కోసం వాడేటటువంటి ఈ ట్రూనాట్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముక్కు నుంచి గొంతు నుంచి తెమడ ద్వారానే చేస్తారు. ట్రూనాట్ టెస్ట్లో కనుక నెగిటివ్ వస్తే మీరు నెగిటివ్గా భావించవచ్చు. ICMR కూడా చెప్పింది ట్రూనాట్ టెస్ట్ నెగిటివ్గా తీసుకోండి. ఒకవేళ ట్రూనాట్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మళ్ళీ RT-PCR ద్వారా రీకన్ఫర్మ్ చేసుకోండి. కాబట్టి నెగిటివ్ రిజల్ట్ కోసం మీరు ట్రూనాట్ టెస్ట్ని ఉపయోగించండి కానీ యాంటీబాడీ టెస్ట్ కాదు. కానీ అన్నిటికంటే మేలైనటువంటిది RT-PCR టెస్ట్. ఇవాళ ట్రూనాట్ టెస్టింగ్ సెంటర్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ కొంతవరకు మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 38 చోట్ల ఈ ట్రూనాట్ టెస్టింగ్ మిషన్లు ఏర్పాటు చేశారని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ ట్రూనాట్ టెస్టింగ్ మిషన్లు ఉపయోగించి అట్లీస్ట్ నెగిటివ్ రిజల్ట్స్ ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్వేలెన్స్ కి స్క్రీనింగ్ కి కూడా ఈ ట్రూనాట్ మిషన్లు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా ఉచితంగా చేయాలి RT-PCR టెస్టులు ప్రభుత్వ ల్యాబొరేటరీలో కానీ వీటన్నిటిలో ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి జిల్లాలో కూడా కనీసం 2 అయినా జిల్లాకు 2 చొప్పునంటే కనీసం 26 ల్యాబొరేటరీలన్నా మన రాష్ట్రంలో RT-PCR టెస్టులు చేసేటటువంటి ల్యాబొరేటరీలు పనిచేయాలి. ఇవాళ 5 జిల్లాల్లో కనీసం ఒక్క ల్యాబొరేటరీ కూడా ఈ RT-PCR ల్యాబొరేటరీ లేదు. కాబట్టి తక్షణమే నేను వీళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా అప్లై చేశారా అని చెప్పి కూడా పరిశీలించాను ICMR వెబ్సైట్లో. వీళ్ళు కొత్తగా కేవలం ఒక శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే ఒక ల్యాబొరేటరీ కావాలని అప్లై చేశారు. అది కూడా పెండింగ్లో ఉంది ఇప్పటివరకు, ఇంకా అది కూడా ప్రాసెస్ అవ్వాలా. కాబట్టి ఈ 9కి అదనంగా ఒక అప్లికేషన్ పెట్టారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఈ 9-10 ల్యాబొరేటరీలు సరిపోవు. జిల్లాకు 2 చొప్పున మినిమంగా 26 ల్యాబొరేటరీలు ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ ల్యాబొరేటరీలు కొన్నిటికి కూడా అవకాశం ఇవ్వాలి. RT-PCR టెస్టులు చేసేటటువంటి అవకాశం ప్రైవేట్ ల్యాబొరేటరీల తరఫున కూడా ICMRకి అప్లై చేసి ఆ ల్యాబొరేటరీలు కూడా అనుమతి తీసుకోవాలి. ఎవరైనా పేదవాడు, డబ్బులు లేనటువంటి పేదవాడైనా సరే RT-PCR టెస్ట్ చేసుకోవాలంటే ఉచితంగా టెస్ట్ చేసుకునే విధంగా ప్రభుత్వ ల్యాబొరేటరీల సంఖ్యను పెంచి వీలైనంత ఎక్కువ మందికి RT-PCR టెస్ట్ చేస్తేనే మనం మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ కేరళ రాష్ట్రంలో వాళ్ళు కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగారంటే వాళ్ళు పెద్ద ఎత్తున ముందు నుంచే ఈ RT-PCR టెస్టులను పెద్ద ఎత్తున చేసి సరైన సమయంలో ఈ వ్యాధిగ్రస్తులు అన్నట్టు అందరినీ కూడా ఐసోలేషన్ లో పెట్టి క్వారంటైన్ లో పెట్టి వాళ్ళని మిగతా వాళ్ళతో కలవనీయకుండా చేయటం వల్ల ఇవాళ కేరళ సక్సెస్ అయింది. ఇవాళ ఆ రకంగా మనం కూడా ల్యాబొరేటరీల సంఖ్యను పెంచుకుని ఎప్పటికప్పుడు టెస్టింగ్ పెంచుకుంటూ, అంటే ఈ యాంటీబాడీ టెస్టులు కాదండి RT-PCR టెస్టింగ్ పెంచుకుంటూ మనం ఐసోలేషన్ క్వారంటైన్ మీద దృష్టి పెట్టి మనం పెద్ద ఎత్తున ఈ టెస్టింగ్ చేస్తే కొంత ఫలితాలను ఇస్తే, లేదంటే ఇవాళ మళ్ళీ 73 కేసులు బయటపడ్డాయి. నిన్న 82, ఇవాళ 73, ఇవాళ దాదాపు 1300 దాటిపోయింది. ఇవాళ నేషనల్ గ్రోత్ రేట్ యావరేజ్ డైలీ నేషనల్ యావరేజ్ గ్రోత్ రేటు 8.2% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 9% ఉంది. తమిళనాడు 3.9%, కర్ణాటక 3.5, తెలంగాణ 2.1, కేరళ 1.9. అంటే అనేక రాష్ట్రాలు నేషనల్ యావరేజ్ కంటే తక్కువ గ్రోత్ రేట్తో ముందుకు వెళుతుంటే మన రాష్ట్రం 9% అబౌవ్ ద నేషనల్ యావరేజ్ పెరిగిపోతున్నాయి కేసులు. కాబట్టి ఈ కేసుల్ని మనం కట్టడి చేయాలంటే ఈ ల్యాబొరేటరీలు పెంచుకుని టెస్టింగ్ పెంచుకుని ఐసోలేషన్ క్వారంటైన్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.